హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు మిగతా పాండుకుమారులు ధృతరాష్ట్ర మహారాజు దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవన్ ముక్తి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. పాండుకుమారులు ధృతరాష్ట్ర కుమారులు ద్రోణాచార్యుల వారి వద్ద 12 సంవత్సరాల విద్యను అభ్యసించి తిరిగి హస్తినాపురం వచ్చినందువలన అందరికీ విందు భోజనాలు ఏర్పాట్లు చేస్తారు. అతిథులను కూడా ఆహ్వానిస్తారు. అప్పుడు కుంతీదేవి కర్ణుడు కూడా అక్కడికి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే దుశ్శల వచ్చి, ప్రణామాలు కుంతిమాత, మిమ్మల్ని చూడ్డానికి ఎవరొచ్చారో చూడండి అని అంటుంది. ఈమె నా స్నేహితురాలు సుభద్ర, యాదవ శ్రేష్ఠులైన వాసుదేవుని కూతురు, మిమ్మల్ని చూడ్డానికి వచ్చింది అని చెప్తుంది. అప్పుడు సుభద్ర కుంతీదేవికి ప్రణామం చేస్తూ, నేను ద్వారక నుంచి వస్తున్నప్పుడు మా కృష్ణన్నయ్య చెప్పాడు, అక్కడ కుంతి మహారాణి ఉంటుంది, ఆమె మనకు మేనత్త అవుతుంది, ఆమెకు సేవ చేసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పాడు అని చెప్తుంది. దానికి కుంతీదేవి ఆనందిస్తూ, సుభద్ర ఎలా ఉన్నావు? మా అన్నయ్య వాసుదేవుడు, దేవకి, ఇంకా మీ ఇద్దరు అన్నయ్యలు కృష్ణుడు, బలరాములు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. దానికి సుభద్ర అందరూ బాగానే ఉన్నారని చెప్తుంది. అప్పుడు కుంతీదేవి కృష్ణుడు పరాక్రమాలు వింటుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది, కృష్ణుడిని కలవాలని ఉంది అంటుంది. దానికి సుభద్ర సమయం వచ్చినప్పుడు అన్నయ్య ఇక్కడికి వస్తాడని చెప్తుంది. అప్పుడు దుశ్శల నాకేమీ అర్థం కాలేదు సుభద్ర అని అంటుంది. దానికి సుభద్ర మా అన్నయ్య చెప్పే మాటలు మా పెద్దన్నయ్య బలరాముడికే అర్థం కావు, నేను విని అలా ఊరుకుంటానంతే అని అంటుంది. దానికి దుశ్శల నవ్వుకుంటూ, సుభద్ర మనం అక్కడ సంగీత వాద్యాలు వాయిస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పి సుభద్రను తీసుకొని అటు వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ సుభద్ర అర్జునుని చూసి మనసులో అర్జునుడు బాగా నచ్చుతాడు. తర్వాత భీముడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు కుంతీదేవి, భీమా ఇక్కడ స్త్రీలే ఉన్నారు, నువ్వెందుకు వచ్చావు అని అడుగుతుంది. నేను మీ చేతి భోజనం తిని చాలా రోజులైంది మాత, కనుక నేను ఇక్కడే కూర్చుంటాను అని అంటాడు. అప్పుడు కుంతీదేవి సరదాగా నేను చూస్తే అందరూ నవ్వుతారు అని అంటుంది. ఆ తర్వాత అర్జునుడు వచ్చి, ప్రణామాలు మాత, మీ చేత్తోనే భోజనం భీమన్నయ్యకి పెట్టండి, అప్పుడే మిగతా వాళ్ళందరికీ కూడా భోజనాలు మిగులుతాయి అని నవ్వుతాడు. అప్పుడు భీముడు, సరే నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, తర్వాత అయినా మీ చేత్తోనే నేను అన్నం తింటానని చెప్తాడు. ఆ తర్వాత ధర్మరాజు, నకులుడు, సహదేవులు కూడా వస్తూ ఉంటారు. అప్పుడే దుశ్శల చూసి, ప్రణామాలు అన్నయ్య, ఈమె నా స్నేహితురాలని సుభద్రను పరిచయం చేస్తుంది, ఈమె శ్రీకృష్ణుడి చెల్లెలు అని చెప్తుంది. అప్పుడు ధర్మరాజు కృష్ణుడు ఈ సమస్త రాజ్యంలో చాలా పరివర్తనలు తెచ్చాడని చెప్తాడు. అప్పుడు సుభద్ర మా అన్నయ్య మీ వల్లే రాజ్యాల పరివర్తన వస్తుంది అని అంటాడు అని చెప్తుంది. అప్పుడు ధర్మరాజు ఆలోచిస్తూ, దుశ్శల నీ విద్యాభ్యాసం అంతా పూర్తి అయిపోయిందా అని అడుగుతాడు. అప్పుడు దుశ్శల నాకు కావలసిన అన్ని విద్యలు నేర్చుకున్నాను, ఈ వాద్యకళ ఒక్కటే నేర్చుకోలేదు, కానీ మా స్నేహితురాలు సుభద్ర అయితే బాగా వాయిస్తుందని చెప్తుంది. సుభద్ర అర్జునుని చూడటం గమనించిన నకులుడు, మా అర్జునన్నయ్య కూడా అన్ని వాద్యాలు వాయిస్తాడు, వీణ అయితే ఇంకా బాగా వాయిస్తాడని చెప్తాడు. దానికి అర్జునుడు, నకుల ఇప్పుడు వాద్యాలు వాయించే సమయం కాదు అని అంటాడు. అప్పుడు దుశ్శల, అన్నయ్య వీణ వాయించండి, ఇంకా మా తండ్రి గారు కూడా రాలేదు కదా అని అంటాడు. అప్పుడు భీముడు సుభద్ర అర్జునుని చూసి సిగ్గుపడడం చూస్తాడు. ఇక నువ్వు వీణ వాయించే సమయం వచ్చింది అర్జున అని అంటాడు. అప్పుడే నకులుడు కూడా ఆట పట్టిస్తూ, ఇంకా నీదే ఆలస్యం అర్జున అన్నయ్య, రాకుమారి సుభద్ర కూడా ఎదురు చూస్తుంది అని అంటాడు. అప్పుడే అర్జునుడు ఒక వీణ తీసుకొని చక్కగా వాయిస్తాడు. అందరూ చప్పట్లు కొడతారు. అందరూ చప్పట్లు కొట్టడం ఆపేసిన తర్వాత దుర్యోధనుడు, కర్ణుడు అక్కడికి వచ్చి దుర్యోధనుడు గట్టిగా చప్పట్లు కొట్టడం మొదలు పెడతాడు. అప్పుడు దుర్యోధనుడు తన మెడలో ఉన్న ఒక హారాన్ని అర్జునుడిపై విసిరివేసి, మిగతా వాళ్ళందరికీ కూడా దానాలు ఇవ్వు దుశ్శాసన అని అంటాడు. అలా విసిరేసినప్పుడు అర్జునుడు పట్టుకొని చాలా కోపంతో చూస్తూ ఉంటాడు, కానీ ఏమీ మాట్లాడడు. అప్పుడు దుర్యోధనుడు, మిత్రమా కర్ణ, నీకు కూడా ఏదైనా వాయిద్యం తెలుసా అని అడుగుతాడు.
అప్పుడు కర్ణుడు, ఈ ప్రశ్న మీరు కాకుండా ఎవరైనా అడిగితే నేను చాలా అవమానంగా భావించేవాడిని. నిజమైన ధనుర్ధారికి మిగతా వేటి మీద ధ్యాస ఉండదు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నీవు చెప్పింది నిజమే కర్ణ. ఈ అర్జునుడు మా సమస్త కురువంశాన్ని శౌర్యానికే అవమానం కలిగించాడు అని అంటాడు. అప్పుడు భీముడు, ఆగు దుర్యోధన, నిన్న క్రీడా ప్రాంగణంలో నీ మీద అర్జునుడు వేసిన బాణాలతో నీవు బందీ అయ్యావు, అది గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు, నిజమే, అర్జునుడు నన్ను బాణాలతో బంధించాడు, కానీ కర్ణుడు ఒక్క బాణంతోనే ఆ బంధనాలన్నీ తొలగించాడు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, ఎలుక కూడా బంధనాలను తొలగించగలదు, అంటే ఎలుక యోధుడు కాదు కదా అని అంటాడు. అప్పుడే కర్ణుడు కోపంతో అర్జునుడి వైపు వెళ్తూ ఉండగా శకుని వచ్చి, ఆగండి అంగరాజా, మీరు ధనుర్విద్యలో గొప్పవారు కావచ్చు, కానీ వాదోపవాదాల్లో పాండుకుమారులను గెలవలేరు అని అంటాడు. అప్పుడే దుర్యోధనుడు, నిజమే మామయ్య, వీళ్ళు వాదించే చర్చలు యుద్ధంలో శత్రువులు చూస్తే శస్త్రాలు ఛేదించకుండానే కింద పడిపోతారు అని అందరూ నవ్వుతారు. అప్పుడే కర్ణుడు వెళ్ళిపోతూ, మీరు వాయించండి రాకుమారా, మీరు రాకుమారులను మెప్పించడానికి వీణ వాయిద్యమే కాదు నాట్యం కూడా చేస్తారని అవమానిస్తాడు. అప్పుడు అర్జునుడు కోపంతో, ఆగు అంగరాజా అని కత్తి తీసుకొని కర్ణుడి వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే భీష్ముడు విదురుడు కూడా వస్తారు. భీష్ముడు, నీవు ఏం చేస్తున్నావు రాకుమారా అర్జున అని అంటాడు. అప్పుడు శకుని వచ్చి, నేను చెప్తాను భీష్మ పితామహ, అంగరాజు కర్ణుడిపై ఈ రాకుమారుడు అర్జునుడు కత్తి తీసుకొని వెళ్తున్నాడు. ఈ కొన్ని రోజులు ఆగితే ఈ గాంధార రాజు మీద కూడా కత్తి తీసేటట్టు ఉన్నాడు అని అంటాడు. అప్పుడే ధృతరాష్ట్ర మహారాజు అక్కడికి వస్తాడు. అప్పుడు శకుని, అంగరాజు కర్ణుడితో మనం చేసుకున్న సంధిని ఈ అర్జున రాకుమారుడు ఉల్లంఘిస్తున్నాడు, అంగరాజుపై కత్తి ఎత్తాడు అని చెప్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నీవు చాలా అపరాధం చేశావు అర్జున అని అంటాడు. నన్ను క్షమించండి అంగరాజ కర్ణ అని అంటాడు. అప్పుడు కర్ణుడు, ఒక వ్యక్తి కోసం మీరు చేసిన ఉపకారాన్ని నేను మర్చిపోలేను అని అంటాడు. అప్పుడే దుర్యోధనుడు, అర్జునుడికి ఏమైనా దండన విధించండి మహారాజా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఈ సమస్త కురురాజ్యం నుంచి అర్జునుడిని బహిష్కరిస్తున్నానని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.